in the overhead compartments. Welcome to Miami. Bienvenidos a Miami. Gracias por acompañarnos hoy y que tengan un día brillante. Have a bright day and welcome to Miami. 2021 వచ్చినాం మేము ఇక్కడ 2 days ఉన్నాం అంటే 1 night ఉన్నాము పూర్తిగా 2 days ఉన్నాం ఇక్కడ నుంచి మళ్ళీ అప్పుడు 2021లో వాషింగ్టన్ పోయినాం బ్యూటిఫుల్ డౌన్ టౌన్ ride comes to an end. So this is Miami. Very short ride. ఇంకా బాగుంది ఇది స్టేషన్ బ్రైట్ లైన్ స్టేషన్ ఎక్సలెంట్ ఉంది excellent Miami Bright Line Station. ఇక్కడ నుంచి వచ్చిన గేట్స్ ఇది Miami డౌన్ టౌన్ ఇప్పుడు నేను బిస్కెన్ బులివాడకి వెళ్ళి 100 నెంబర్ పట్టుకొని సౌత్ బీచ్కి వెళ్తాను సో లాస్ట్ టైం వెళ్ళలేదు మేము 2021లో సో సౌత్ బీచ్కి వెళ్ళి ఒక 2-3 hours స్పెండ్ చేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను ఇవన్నీ తిరిగినాం అప్పుడు మేము 2021 రోజు ఇట్లా 2-3 రోజులు పడుతుంది ఈ రోడ్ల బీచ్ అన్నీ మళ్ళీ మర్చిపోయాను బే సైడ్ అంటే అటు సైడ్ బీచ్ ఉంటుంది అంటే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి సో మా హోటల్ ఇక్కడే ఉంటుంది హాలిడే జస్ట్ my hotel Holiday Inn in Biscayne so oka 1 night unna మేము అంతే ఇక్కడ so కానీ 1 night almost like 2 days is the one Holiday Inn Biscayne Boulevard so there are all nice buildings so this is Big Bus we have taken Big Bus from that place but it was only one trip but bad thing is we didn't go to South Beach which is very famous in Miami in entire US so I'm checking for a bus stop so where I can take bus number 100 to go to South Beach I don't want to take Uber it is showing like $120 sorry so that's why it is better to take a bus so this is Miami so this is very popular area like Bayfront so Bayfront and లోపలికి వెళ్ళినాం మేము అక్కడన్నీ కొంచెం సీ ఉంటుంది సో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి బిగ్ బాస్ తీసుకున్నాము సో బిల్డింగ్స్ కూడా ఉన్నాయి మొత్తం సో మియామిని ముంబైతో కంపేర్ చేస్తారు అంటే నెంబర్ ఆఫ్ స్కై స్క్రేపర్స్ బట్ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఇవి చాలా నీట్గా ఉన్నాయి సో నో డస్ట్ నో పొల్యూషన్ సో దిస్ ఈజ్ సౌత్ బీచ్ ఇది సౌత్ బీచ్ మియామిలో సో వెరీ ఫేమస్ ఇన్ ద యూఎస్ సో 2021 వీ హ్యావ్ మిస్డ్ దిస్ వి డిడ్ంట్ కమ్ హియర్ సో పక్క రోడ్ పైన వెళ్ళినాం కానీ ఇక్కడ రాలేదు సో ఇక్కడ ఇప్పుడు ఈసారి వచ్చిన బీచ్ చూద్దామని కోసం స్పెండ్ చేద్దాం బ్యూటిఫుల్ బీచ్ వైట్ శాండ్ అండ్ టర్కాయిజ్ వాటర్ looking excellent
సేమ్ ఫోర్ట్ లాడర్డేల్ అండ్ హవాయిలానే ఉన్నాయి, వేవ్స్ కానీ కలర్ కానీ ఇట్టో. కానీ ఇక్కడ వీడ్స్ ఉన్నాయి ఎక్కువ. ఫోర్ట్ లాడర్డేల్ కూడా అంతే, వీడ్స్ బాగా వస్తున్నాయి, కాళ్ళకి తగులుతున్నాయి. హవాయిలో వీడ్స్ లేకుండా చూడండి, కిందంది వీడ్స్. ఇదంతా సీ వీడ్. సో ఎప్పుడు కాళ్ళకి తగులుతూ ఉంటుంది. ఇన్కన్వీనియంట్. Beach restaurants, very famous. Must walk. నైట్ బాగుంటుంది ఇక్కడ, సందడి ఈవినింగ్ నైట్. బీచ్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hours స్పెండ్ చేసిన తర్వాత పడుకున్నా మంచిగా, బ్యాగ్ నెత్తి కింద పెట్టుకొని. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడి నుంచి బస్ నెంబర్ 150 ఉంది. 150 డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో $3 టికెట్, 50 minutes 1 hour పడుతుంది. సో బట్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ బస్. సో నాకు బ్యాగ్ ఉంది కాబట్టి బెటర్ అది బస్ తీసుకుంటే, లేకపోతే మెట్రో మూవర్ పట్టుకొని మళ్ళీ మెట్రో పట్టుకొని గవర్నమెంట్ సెంటర్ పోయి సో అక్కడ నడిచి దానికన్నా ఇది బెస్ట్. సో ఇది యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ చూడండి, ఇట్లా ఓల్డ్ బిల్డింగ్ పాతది. 150 చూడండి, 150 ఉంది కదా, అది మియామి బీచ్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్. ఎయిర్పోర్ట్ పోతుంది బస్సు వస్తుంది 150 ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ 150X. సో ఇస్తే 1 hourలో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాను. సో 8 వరకు వెళ్ళిపోతా, 8:10. నా ఫ్లైట్ 10కి బోర్డింగ్. ఎయిర్పోర్ట్ బస్సు 150. వాడు అర్జెంటీనా వెళ్తున్నాడు, వాడికి వచ్చేయమంటే సూట్ కేసు బుక్ చేసి. యాక్చువల్గా టికెట్ మిషన్ పని చేయట్లేదు, డాలర్ తీసుకోవట్లేదు, వాడు లోపలికి వస్తేనే పంపించేసాను డ్రైవర్. సో ఫ్రీ రైడ్. 1 hour బస్లో జర్నీ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు ఇక్కడ చిన్న ట్రైన్ తీసుకోవాలి. సో ఫ్రీ రైడ్. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం మేము. సో డిపార్చర్స్ చూడండి. సో నాది ఏంటంటే ఫ్రాంటియర్ ఫ్లైట్. సో 10:42 PM ఆన్ టైమ్, 220 F7. సో అట్లాంటా. సో 4405 ఫ్లైట్ నెంబర్. సో ఇక్కడ లోపల గేట్స్కి వెళ్ళడానికి ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. సో ఆటోమేటిక్ ట్రైన్. సో ఇప్పుడు అది ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఈ ఎయిర్పోర్ట్ అని చూసారా. సో అటన్ రావచ్చు, ఇటన్ రావచ్చు, చెప్పలేదు. ట్రైన్ ఈజ్ రెడీ. ఎయిర్పోర్ట్ ట్రైన్. ఎయిర్ ట్రైన్ నుంచి దిగిన ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్రైన్ అది డ్రైవర్లెస్. ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ కాంకోర్ CFకి వెళ్ళాలి, ఎందుకంటే F7 కదా. సో గేట్. సో FD ఏమో ఇంటర్నేషనల్, అటు సైడ్ D ఉంది కదా, అవన్నీ ఇంటర్నేషనల్లో కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి అటు సైడ్. సో నా సెక్యూరిటీ చెక్ డైరెక్ట్, ఎందుకంటే బోర్డింగ్ పాస్ ఆల్రెడీ చెకింగ్ చేసిన ఆన్లైన్లో. సో డైరెక్ట్ సెక్యూరిటీకి వెళ్ళిపోవడమే, 10 minutesలో అయిపోద్ది. సో సబ్బు తీసుకున్నా వెజిటేరియన్ది. సో $10 అట. సో అది బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను సబ్బులో తినలేదు. సో ఇట్స్ ఫైన్. డిన్నర్ అయిపోతుంది. లోపల ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అందుకే ఇక్కడ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై డిన్నర్ టుడే నైట్. సో వెజ్ సబ్. డిన్నర్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. కాంకోర్స్ F7 నా గేట్. ఇంకా సెక్యూరిటీ చెక్ అవ్వలేదు. సెక్యూరిటీ చెక్ అయిపోయిందంటే 10 minutes అయిపోతుంది. సో డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ గేట్ F7. సో కొందరు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ. ఇంకా 1 hour టైం ఉంది బోర్డింగ్కి. చూడండి, ఎయిర్బస్ A320 neo గోయింగ్ టు అట్లాంటా ఫ్లైట్. సో 10:40 డిపార్చర్ ఇప్పుడే వచ్చింది. సో కొంచెం క్లీన్ చేసి మళ్ళీ boarding to Atlanta. My seat is 90. This is Frontier 4405. Another day, another flight.